ఇక్కడ ఈరోజు సుధీర్ సార్ టీం అలాగే శ్యామ్ రాథోడ్ సార్ టీం రైట్ సార్. శ్యామ్ రాథోడ్ సార్ టీం కూడా ఉన్నారా? ఎస్. సో ఈ రెండు కుటుంబాలకి కూడా మరొకసారి హృదయపూర్వక శుభ సాయంత్రం. ముందుగా ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మనందరినీ ఇక్కడ ఆ, కలుసుకోవడానికి అవకాశం కల్పించిన గంప నాగేశ్వరరావు గారికి పాదాభివందనం. అలాగే నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయిన సుధీర్ బంధం రావురి సార్, అలాగే ఆ, ఇంకో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయిన శ్యామ్ రాథోడ్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను ఈరోజు ఇక్కడికి ఆ, వీడియో ఎడిటింగ్ అరే వీడియో మేకింగ్ సెషన్ కి ఇన్వైట్ చేసిన మన సురేష్ కుమార్ సార్ ఇన్ఛార్జ్, అలాగే త్రినాథ్ దాసరి సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆల్ మెంటార్స్ అండి, రెండు బ్యాచ్ల మెంటార్స్ కూడా నేను పేర్లు తెలీదు, ఏమనుకోవద్దు. మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి చెప్పే వాళ్ళు ఉన్నారు, సర్వీస్ చేయడానికి మెంటార్స్ ఉన్నారు, మరి వినే వాళ్ళు కావాలి కదా. సో మీ అందరికి కూడా నా శుభ సాయంత్రం, హృదయపూర్వక ధన్యవాదాలు. ఎస్ అండి, ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలన్నా, మన బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలన్నా, మనము సెల్ఫ్ బ్రాండ్ గా ఎదగాలన్నా కూడా మనకి వీడియో ఎడిటింగ్ కానీ లేకపోతే పోస్టర్ మేకింగ్ కానీ ఇలాంటివి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఇక్కడ మనము ఇంపాక్ట్ కుటుంబంలో ఓన్లీ పర్సనాలిటీ డెవలప్మెంటే కాకుండా టెక్నికల్ సెషన్స్ కూడా మనల్ని మనం సెల్ఫ్ బ్రాండ్ గా మన బిజినెస్ లో మన ప్రొఫెషన్ లో మనల్ని మనం సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి ఇలాంటి సెషన్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇవే సెషన్స్ మనకు బయట తీసుకుంటే వేలల్లో లక్షల్లో ఖర్చు అవుతుంది. సో అలాంటి ఎలాంటి ఫీజు లేకుండా ఇక్కడ ఇలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ లో మనందరికి అందియడం కూడా, నేను కూడా ఇలాగే మీ దగ్గర ఇలాగే ఇంపాక్ట్ కుటుంబంలో నేర్చుకొని ఇక్కడికి మళ్ళీ మీ ఈరోజు చెప్పడానికి వచ్చాను. దాని వెనక నేర్చుకోవడమే కాదండి, ప్రాక్టీస్ కూడా ఉంది. సో ప్రాక్టీస్ చేయడం జరిగింది, దాన్నే ఇన్కమ్ గా మార్చుకోవడం కూడా జరిగింది. సో మనము ఆలస్యం లేక చేయకుండా సెషన్ లోకి వెళ్ళిపోదాం. రెడీ అండి? ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. రెడీ అయితే ఆర్ అని టైప్ చేయండి. సో ఈ లోపు మనము వీడియో ఎడిటింగ్ అంటే చాలా యాప్స్ ఉన్నాయండి. వీడియో ఎడిటింగ్ లో చాలా అంటే చాలా యాప్స్ ఉన్నాయి. కానీ మనకి ఫ్రెండ్లీగా యూజ్ చేసుకునే యాప్స్ కావాలి. ఫ్రెండ్లీగా అంటే ఒక యాప్లో ఎన్నో రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ ని ఈజీగా మనము యూజ్ చేసుకునేటట్టుగా మనకు నేను ఈరోజు మీకు నేర్పించబోయే యాప్ వచ్చేసి, తెలుసా అండి యాప్? సార్ చెప్పారా మీకు ఏ యాప్ అనేది? సో నాకు తెలిసి శ్యామ్ సార్ వాళ్ళ బ్యాచ్ వాళ్ళకి తెలియదు కావచ్చు. ఇన్షాట్ అండి. ప్లే స్టోర్లో చాలా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్షాట్ అనే యాప్ చాలా ఫ్రెండ్లీ యాప్ అండి. ఈవెన్ ఆ యాప్ మనం ప్రో వర్షన్ లో తీసుకున్నా కూడా 1 ఇయర్ కి కూడా చాలా తక్కువ అమౌంట్ తో ఉంటుంది. సో ప్రో వర్షన్ కి ఫ్రీ వర్షన్ కి డిఫరెన్స్ ఏంటంటే, ప్రో వర్షన్ లో ఉన్న టూల్స్ ఆప్షన్స్ అన్నింటినీ యూజ్ చేసుకోవచ్చు. మనం ప్రొఫెషనల్ గా ఒక యూట్యూబ్ బ్లాగర్ గా సక్సెస్ అవ్వాలన్నా, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టుకోవాలన్నా కూడా, సో లేదు ఫ్రీ వర్షన్ లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ప్రో తీసుకోవాలని అనుకుంటే అది తర్వాత విషయము. సో ఈ రోజు నేను మీ అందరికీ ఇన్షాట్ లో వీడియో ఫొటోస్ తో వీడియోలు ఎలా చేయాలి, అలాగే వీడియోలతో వీడియో ఎడిటింగ్ ఎలా అనేది నేర్చుకోబోతున్నాం. సో రెడీయా అండి? అందరూ రెడీ అయితే ఎస్ అని టైప్ చేయండి ప్లీజ్. అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు నేను చేసేటప్పుడు పాయింట్స్ అనేది నోట్ చేసుకోండి. మీకు ఇంపార్టెంట్ అన్న దగ్గర ప్రతి పాయింట్ అనేది నోట్ చేసుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే ఇది నేను చెప్పేటప్పుడు నాతో పాటు చేస్తుంటే ఏమవుతుందంటే, నేను చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను, మీరు క్యాచ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి నేను చెప్తూ ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి ప్రతిదీ. అలాగే నోట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను చివరిలో తీసుకుంటాను. ఓకే అండి, నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. నేను ఇది మొబైల్లో నేర్పిస్తున్నానండి. మొబైల్లో చాలా ఫ్రెండ్లీగా చేసుకోవచ్చు మనం. ఈ లోపు మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేయండి, ఇంకెవరైనా చేసుకుని వాళ్ళు ఉంటే. ఇలా ఉంటుందండి ఇన్షర్ట్ అనేది. నేను సర్కిల్ డ్రా చేశాను. ఇన్షర్ట్ ఇలా చేసుకున్నాక మనకి,
సో ఇలా వస్తుంది. ఫస్ట్ ఇన్షర్ట్ యాప్ ఓపెన్ చేయగానే ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు లేటెస్ట్గా ఇంతకుముందు మెయిల్ ఐడి అడగలేదండి, కేవలం మనకి పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ కూడా దేనికంటే మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ యూజ్ చేసుకోవడానికి పర్మిషన్ అనేది అడుగుతుంది. దానికి మీరు పర్మిషన్ అనేది ఇవ్వండి. ఇప్పుడు లేటెస్ట్గా ఈ మెయిల్ ఐడి అడుగుతుంది, మీరు యూజ్ చేసే మెయిల్ ఐడి ఇచ్చేయండి. సో ఇది ప్లే స్టోర్ నుంచి ఇన్షాట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ప్లే స్టోర్ని నేను ప్రో వర్షన్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉంది కదండి, ఈ సెట్టింగ్ సింబల్ పక్కన మీకు ఒక క్రౌన్ కనిపిస్తుందండి. ఒక క్రౌన్ షేప్ ఇక్కడ కనిపిస్తుంది ఇన్షర్ట్ యాప్ ఓపెన్ చేసిన వాళ్ళకి. ఎందుకంటే అది ఫ్రీ వెర్షన్లో ఉన్న వాళ్ళకి. ఇక్కడ నాకు ఓ మీద కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నేను ప్రో వర్షన్ తీసుకున్నాను, అంటే నేను అమౌంట్ పే చేశాను కాబట్టి నాకు ప్రో వర్షన్ అనేది వచ్చింది. సో ఇది డిఫరెన్స్ అనమాట పెయిడ్కి ప్రోకి. ఇది ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ప్రాక్టీస్ కాబట్టి మీకు ఇప్పుడు ప్రో వర్షన్ అవసరం లేదు, మన ఫ్రీ వెర్షన్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీడియో వీడియో క్రియేట్ న్యూ అని ఉంది కదా, వీడియో ఉంది, ఫోటో ఉంది, కొలాజ్ ఉంది. ఫొటోస్ని కొలాజ్ చేసుకోవచ్చు, ఫొటోస్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు, అలాగే వీడియో. మరి వీడియో ఎడిటింగ్ అంటే వీడియో ఎడిటింగ్లో, ఫోటోలో ఎడిటింగ్ చేసుకోవాలా అంటే కాదండి. మీరు ఫోటోలతో వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నా, అలాగే మన వీడియోలతోటి వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నా సరే మీరు ఓపెన్ చేయాల్సింది వీడియో. గుర్తుపెట్టుకోండి, ఫోటోలతో వీడియో చేయాలనుకున్నా, వీడియో చేయాలనుకున్నా కూడా ఈ వీడియో అనే దాని మీద మీరు ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియో ఓపెన్ చేశాక ఇక్కడ న్యూ అని వస్తుంది. న్యూ న్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పైన వీడియో వీడియో ఫోటో ఆల్ అని వచ్చేసింది. ఇలా వీడియో ఫోటో ఆల్ అని వచ్చేసింది. సో మీరు ఆల్ అని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ మొత్తం విజిబుల్ అవుతూ ఉంటాయి. సో అలా కాకుండా వీడియో చేయాలనుకున్నప్పుడు వీడియో మీద క్లిక్ చేయండి. ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నప్పుడు ఫోటో మీద క్లిక్ చేయండి. సో ఇది వీడియో ఫోటో ఇలా. సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఫోటో తోటి వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ నా గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని యూజ్ చేసుకొని నేను వీడియో ఎడిటింగ్ చేస్తాను. సో సపోజ్ ఇక్కడ నేను మన ఇంపాక్ట్ సంబంధించిన కొన్ని ఫొటోస్ పిక్ చేస్తున్నాను. సో జస్ట్ ఏం లేదండి, మీకు ఏ ఫొటోస్ కావాలో మీరు ఫోటో మీద క్లిక్ చేస్తారు కదా, మీకు ఏ ఫొటోస్ కావాలి ఆ ఫొటోస్తో మీరు దేని వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ అన్ని చూస్ చేసుకోండి. ఇలా నేను కొన్ని ఫొటోస్ పిక్ చేస్తున్నాను. ఇలా జస్ట్ ఇలా టచ్ చేస్తే సరిపోతుంది. ఇలా పిక్ చేసుకొని ఇక్కడ మనకి ఈ సింబల్ ఉంది కదండి, కింద చూపిస్తుంది. ఇక్కడ ఇది ఉంది కదండి, ఇక్కడ కింద రైట్ మార్క్ గ్రీన్ కలర్ లో కింద రైట్ మార్క్ ఉంది కదా, ఫొటోస్ ని పిక్ చేసుకున్నాక దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఫొటోస్ వచ్చేస్తుంటాయి. ఇలా ఇలా ఫొటోస్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఎలా అంటే నేను మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూపిస్తానండి. వీడియో న్యూ ఫొటోస్ 1 2 3 4 ఇలా ఫొటోస్ పిక్ చేసుకొని జస్ట్ ఇలా క్లిక్ చేస్తే ఇలా ఫొటోస్ అనేది వచ్చాయి. ఇక్కడ మనకి మీరు పిక్ చేసుకున్న ఫొటోస్కి ఇక్కడ చూడండి, మనకు ఒక్కొక్క ఫోటో వచ్చేసి 5 సెకండ్స్ ఉందండి. 5 సెకండ్స్ మనకి అవసరం లేదు. సో దాని డ్యూరేషన్ అనేది తగ్గించుకోవచ్చు. ఎలా అంటే ఇలా ఇక్కడ కింద చూడండి, మనకి కింద సో ఇలా ఉంది కదండి కింద. సో ఈ కింద మనం ఏం చేస్తామంటే ఈ డ్యూరేషన్ మనం ఆల్రెడీ నేను క్లిక్ చేశాను, ఇటువైపు ఇటువైపు మనకు కనిపిస్తుంది చూడండి. ఇలా దీన్ని డ్రాగ్ చేస్తే సరిపోతుంది. లేదు అంటే ఇక్కడ మనకి డ్యూరేషన్ అని ఉంటుందండి ఆప్షన్. అన్ని ఆప్షన్స్ ఒకటే లైన్ లో ఉంటుండండి, జస్ట్ లెఫ్ట్ కి రైట్ కి మూవ్ చేయటమే అంతే తప్ప వేరే ఆప్షన్స్ మీరు ఎక్కడ దానికోసం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ డ్యూరేషన్ అని ఉంది. సో డ్యూరేషన్ మీద క్లిక్ చేసి మీకు 5 సెకండ్స్ కాకుండా 2 సెకండ్స్ ఆర్ 3 సెకండ్స్ అలా పెట్టుకోవచ్చు. సో చూడండి ఇలా. సో లేదు దీన్ని నేను ఇలా డ్రాగ్ చేయాలని అనుకుంటే జస్ట్ ఇది ఇలా లెఫ్ట్ కి నేను ఇలా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఇలా చేసుకోవచ్చు. డ్యూరేషన్ అనేది 2 టైప్స్ చేసుకోవచ్చు. ఇలా నేను 2 సెకండ్స్ అనేది చేస్తున్నాను.
ఎందుకంటే మరీ 5 సెకండ్స్ అంటే ఫోటో ఫోటో చేంజ్ అవ్వాలంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి, సో అంతసేపు చూడాలన్నా కూడా బోరింగ్ అనిపిస్తుంది. ఇలా మనం ప్రతి ఫోటోని ఎంత డ్యూరేషన్ కావాలి ఇలా చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇట్లా అర్థమైందండి? డ్యూరేషన్ అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. మీకు డ్యూరేషన్ ఎలా చేసుకోవాలనేది అర్థమైతే 2 టైప్స్ చేసుకోవచ్చు అండి. డ్యూరేషన్ అనేది ఎలా అనేది ఇలా చేసుకోవచ్చు. పంపించిన తర్వాత ఇస్తా. ఇలా ఇలా ఈ డ్యూరేషన్ అనేది ఇలా ఉంది. ఇది 2 మినిట్స్ 2 సెకండ్స్ అనేది. సో ఇప్పుడు చూడండి, ఫోటో ఫోటో వెంటనే చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా. సో ఇప్పుడు ఈ ఫోటోకి ఇలా వీడియో వచ్చేసింది. మీకు ఇక్కడ వీడియో కూడా టైమింగ్ అనేది కనిపిస్తుందండి ఇక్కడ కింద. మీకు ఇక్కడ కింద కనిపిస్తుందండి డ్యూరేషన్ అనేది ఎంత ఉందంటే, ఇప్పుడు ఇది మనకి 26 సెకండ్స్ ఉంది. మొత్తం టోటల్గా వీడియో వచ్చేసి లెంత్ 26 సెకండ్స్ అనేది వచ్చింది. మరి ఈ వీడియోకి సాంగ్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ వీడియోకి సాంగ్ మరి ఇక్కడ మనకి ఫస్ట్ మనము వీడియో సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాము. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాన్వాస్ అని ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి క్యాన్వాస్. ఈ క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మీకు స్క్రీన్ ఫిట్లో కావాలా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ సైజ్లో కావాలా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనా, ఇది టిక్ టాక్లో, ఇది కూడా ఒక స్టైల్లో, ఇది యూట్యూబ్ స్టైల్, ఇది టిక్ టాక్. ఇలా మీకు ఎలాంటి క్యాన్వాస్లో కావాలంటే అలాంటి క్యాన్వాస్లోకి మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఫొటోస్ని బట్టి మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్ అప్లోడ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ స్టైల్ తీసుకోవచ్చు. ఇలా కూడా తీసుకోవచ్చు. ఇది యూట్యూబ్లో చేయాలనుకున్నప్పుడు ఈ స్టైల్ తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్నప్పుడు మరి ఇక్కడ మనకి ఈ ఫోటోకి గ్యాప్ వచ్చిందండి. ఇక్కడ చూడండి, నేను యూట్యూబ్ స్టైల్లో తీసుకున్నాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇటు ఇటు స్పేస్ వచ్చింది. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎలా అంటే ఇక్కడ ఇది ఉంది కదండి, ఇది ఇక్కడ డ్రాగ్ చేస్తే ఫోటో కొంచెం ఇలా జూమ్ అవుట్ అవుతుంది. ఇలా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కొన్ని ఇలా జూమ్ చేస్తే ఏమవుతుందంటే కొన్ని కట్ అయిపోతాయండి. ఇక్కడ ఏం లేదు కాబట్టి కట్ అయ్యే ఆప్షన్ లేదు, ఫోటో అలా వచ్చేసింది. సో ఇలా చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇదే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చండి. బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడే మనకి బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు బ్లర్ బ్యాక్గ్రౌండ్ ఇస్తారా, ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా బ్లర్లో ఇస్తారా, లేదంటే కలర్స్లో ఇస్తారా, ఇలా మీ ఇష్టం. మీరు తీసుకునే ఫొటోస్ని బట్టి ఇలా కలర్స్లో ఇస్తారా, గ్రేడియంట్లో ఇస్తారా, లేదంటే ప్యాటర్న్లో ఇస్తారా. ఇలాంటి ప్యాటర్న్లో కూడా ఇచ్చుకోవచ్చు మనం. బ్యాక్గ్రౌండ్ ఒకటి జూమ్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే వీడియోకి ఉన్న గ్యాప్ కనిపించకుండా ఉండాలి అని అంటే అలా నేను అన్నాను అనుకుంటే ఇలా బ్లాక్ వచ్చేసింది. లేదు నేను దీన్నే బ్లర్ ఇచ్చేసాను, సో ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కూడా మనము బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు. ఇలా ఏదైతే గ్యాప్ ఎక్కువ కనిపిస్తుందో వాటికి మీరు ఇలా బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి వెళ్తే మీకు నీట్గా ఉంటుంది. వీడియో అనేది చాలా నీట్గా వస్తుంది. సో ఇక్కడ గ్యాప్ వచ్చేసింది. ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు. ఇలా కొంచెం పేషెన్సీ కావాలండి వీడియో ఎడిటింగ్ చేయాలంటే. కాకపోతే ఒకసారి వీడియో ఎడిటింగ్ చేసామంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరెవరో చేసే వీడియోలు చూసే కన్నా మనం వీడియోలు మనం చేసుకుంటే బెటర్ కదా. సో ఇలా వచ్చిన గ్యాప్ అన్నిటిని మీరు బ్యాక్గ్రౌండ్తో ఫిల్ చేసుకోవచ్చు. ఇలా సో నేను బ్యాక్గ్రౌండ్ కొన్ని ప్యాటర్న్స్ ఇస్తాను. ఇలా కొన్ని ప్యాటర్న్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా ఏ ఫోటోకి అయితే గ్యాప్ ఉంటుందో ఆ ఫోటోకి అలా బ్యాక్గ్రౌండ్ అనేది ఇవ్వండి. సో ఇది బ్యాక్గ్రౌండ్. ఇలా నీట్గా ఉంటుంది. మన గ్యాప్స్ కనిపించకుండా ఫొటోస్ అనేది చాలా నీట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు
ఆ బ్యాక్గ్రౌండ్ అర్థమైందా అండి? బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అర్థమైతే చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. ఓకే అండి. ఇప్పుడు దీనికి మ్యూజిక్ యాడ్ చేద్దాం. క్యాన్వాస్ అర్థమైంది కదా. క్యాన్వాస్ అంటే ఈ క్యాన్వాస్ లోకి మీరు ఏ స్టైల్లో కావాలి, ఇన్స్టాగ్రామ్ లో కావాలన్నా లేకపోతే అవి మీకు అక్కడ ఆటోమేటిక్ గా కనిపిస్తాయి ఇవన్నీ. సో ఇందులో జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఆ తర్వాత ఏంటి ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అనేది ఫోటోకి ఏమైనా గ్యాప్ వస్తే మీరు బ్యాక్గ్రౌండ్ తోటి సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సాంగ్ సెట్ చేద్దాం. ఏదైనా ఒక మంచి సాంగ్, ఇప్పుడు దీనికి కావాల్సిన మోటివేషనల్ సాంగ్, ఇప్పుడు ఎందుకంటే ఇవి ఇంపాక్ట్ సంబంధించిన వీడియోస్ కాబట్టి ఏదైనా ఒక మోటివేషనల్ సాంగ్. ఈ మోటివేషనల్ సాంగ్స్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఆడియో అని ఉంటుందండి. క్యాన్వాస్ పక్కనే ఉంటుంది ఆడియో. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాన్వాస్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆడియో. ఈ ఆడియో మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ త్రీ ఆప్షన్స్ ఉంటాయండి: మ్యూజిక్, ఎఫెక్ట్స్, రికార్డ్. మ్యూజిక్, ఎఫెక్ట్స్, రికార్డ్. ఇక్కడ మనము మ్యూజిక్ మీద క్లిక్ చేస్తే ఇన్బిల్ట్ గా ఇన్షాట్ కొన్ని మ్యూజిక్లు అనేది ఇస్తుందండి. ఇవి మనం యూజ్ చేసుకున్నా కూడా నాకు తెలిసి కొన్ని కాపీరైట్స్ కూడా పడకుండా ఉంటాయి. ఇందులో కొన్ని మ్యూజిక్లు కూడా ఉన్నాయి మనకి. ఇక్కడ మనం సెర్చ్ చేస్తే సపోజ్ హ్యాపీ బర్త్డే అని టైప్ చేసాం అనుకోండి, హ్యాపీ బర్త్డే దానికి సంబంధించిన మ్యూజిక్లు కూడా కొన్ని వస్తాయి ఇక్కడ మనకి. సో ఇలా ఇంకా మీకు ఏదైనా మ్యూజిక్ కావాలంటే ఇన్బిల్ట్ గా ఉన్న మ్యూజిక్ అంటే యాప్ వాళ్ళు ఇన్షార్ట్ వాళ్ళు ఇచ్చిన మ్యూజిక్ యూస్ చేసుకోవచ్చు. లేదు మీరే ఏదైనా ఒక మూవీ సాంగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మై మ్యూజిక్ అండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మై మ్యూజిక్. ఈ మై మ్యూజిక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ గ్యాలరీలో అంటే మీరు ఆల్రెడీ సాంగ్స్ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా, అవన్నీ మీ గ్యాలరీలో ఉంటాయి కదా మీ ఫైల్స్ లో, అవన్నీ ఇక్కడ మనకి విజిబుల్ అవుతా ఉంటాయి. సో మీకు నచ్చిన సాంగ్ అనేది మీరు తీసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ అనేది తీసుకోవచ్చు. ఏదన్నా ఒక సాంగ్ తీసుకోవచ్చు. సో నేను ఒక సాంగ్ అనేది చూస్ చేసుకున్నాను. ఇప్పుడు సాంగ్ చూస్ చేసుకున్నాక ప్లే అవుతుంది, మీకు వినిపించకపోవచ్చు. ఇక్కడ యూజ్ అని ఉంది కదా, ఈ యూజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మ్యూజిక్ అనేది వచ్చింది. మ్యూజిక్ యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయినాక ఈ మ్యూజిక్ లో నాకు సౌండ్ పెంచుకోవాలి. సో ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నాకు ఎంత ఉంది, ఇక్కడ మ్యూజిక్ వచ్చేసి 100 ఉంది. సో నేను దీన్ని 200కి ఇంక్రీజ్ చేస్తాను. సో ఇలా పెంచేసాను. కొంచెం వాల్యూమ్ ఎక్కువ వస్తుంది, మ్యూజిక్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు తర్వాత నేను సౌండ్ పెంచాక ఇక్కడ పైన రైట్ మార్క్ ఉంది కదా, ఈ రైట్ మార్క్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాక మనకి సాంగ్ కూడా వచ్చేస్తుంటుంది ఆటోమేటిక్. మీరు చేసేటప్పుడు మీకు వినిపించవచ్చు సాంగ్. ఇలా సాంగ్ అనేది వస్తుంది. సో తర్వాత ఇక్కడ డన్ అనొచ్చు. ఇప్పుడు ఇదే మ్యూజిక్ లో మీరు ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఎఫెక్ట్స్ మీరు చేసే వీడియో ఎడిటింగ్ బట్టి కూడా ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇన్బిల్ట్ గా మనకి కొన్ని ఉంటాయి ఇక్కడ. పాపులర్ అని, ట్రాన్సిషన్ అని, బెల్స్ సౌండ్ అని. మీకు ఇలా ఇలా మీరు చేసేటప్పుడు ట్రై చేసి చూడండి ఇవన్నీ. మీకు ఇలా ఓకల్ అని, ఇలా అంబియన్స్, వెదర్, సోషల్, ఇలా మీరు ఎక్కడైనా ఇవి యూజ్ అవుతే యూజ్ చేసుకోవచ్చు. ఇలా సౌండ్స్ అనేది కూడా తీసుకోవచ్చు, ఎఫెక్ట్స్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మై మ్యూజిక్లో ఇప్పుడు ఒక సాంగ్ అనేది యాడ్ చేసాం. చేశాక మీరు ఈ వీడియోకి ఆడియో, మీ ఆడియో ఇవ్వాలి అనుకుంటున్నారు. మీ ఆడియో ఇవ్వాలి అనుకుంటున్నారు. అప్పుడు ఇక్కడ మనం రికార్డ్ అనే ఆప్షన్, ఫస్ట్ది వచ్చేసి మ్యూజిక్, సెకండ్ వచ్చేసి ఎఫెక్ట్స్, థర్డ్ది వచ్చేసి రికార్డ్. ఇక్కడ ఈ రికార్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇలా వచ్చేసింది. ఈ రికార్డ్ మీద క్లిక్ చేస్తే ఇలా వచ్చేసింది. వచ్చాక దీని మీద మనం ప్రెస్ చేస్తే 3, 2, 1. హ్యాపీ ఈవినింగ్ అండి. ఈ రోజు ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 148 బ్యాచ్ మినర్వా గ్రాండ్ హోటల్లో సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క ట్రైనరు
వాళ్ళ సర్టిఫికేట్ కూడా మన చొక్కాప్ సార్ చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 days వర్క్షాప్ ని ఎంజాయ్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి, ఈ వర్క్షాప్ అటెండ్ అయిన వాళ్ళందరికీ, కంపల్సరీ కూడా. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వచ్చేసింది. సో దీని మీద క్లిక్ చేసి దీన్ని కూడా మనం సౌండ్ అనేది 100 నుంచి 200కి ఇంక్రీజ్ చేసేసి, ఇప్పుడు నేను సాంగ్ యాడ్ చేశాను, వీడియో నా ఆడియో రికార్డ్ చేశాను. మరి ఈ రెండు ఏమవుతుంది, ఈ ఈ ఆడియో నా సాంగ్ మీద, నా ఆడియోని ఈ వీడియో ఈ సాంగ్ వచ్చేసి నన్ను డామినేట్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తానంటే ఈ సాంగ్ మీద క్లిక్ చేసి, మనకి ఈజీగా తెలుస్తుందండి, సాంగ్ ఏమో పర్పుల్ కలర్ లో ఉంటుందండి, మనం ఆడియో రికార్డ్ చేసింది రెడ్ కలర్ లో ఉంటుంది. మనం ఆడియో రికార్డ్ చేసింది రెడ్ కలర్, పర్పుల్ కలర్ లో మన సాంగ్ అనేది ఉంది. ఈ సాంగ్ ని క్లిక్ చేసి దీన్ని ఎడిట్ మీద క్లిక్ చేసి వాల్యూమ్ తగ్గిస్తున్నాను. జస్ట్ కొంచెమే లైట్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, ప్లస్ నా వాయిస్ వస్తుంది. సో ఇలా ఎంత కావాలి, మన వాయిస్ డామినేట్ కాకుండా ఎంత వరకు కావాలంటే అంతవరకు మీరు సాంగ్ అనేది అలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డన్ అని, ఇప్పుడు చూడండి ఒకసారి వినిపిస్తుంది. హ్యాపీ న్యూ అండి. ఈ రోజు ట్రైనర్ అండ్ వర్క్ షాప్ 148 బ్యాచ్ మినర్వా గ్రాండ్ హోటల్లో సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరి వినిపిస్తుందండి, నా వాయిస్ వినిపిస్తే ఎస్ అని టైప్ చేయండి. మ్యూజిక్ నాకు తెలిసి మ్యూజిక్ వినిపించకపోవచ్చు. ఎస్. సో మనం అలా మన వాయిస్ ని అంటే మన ఆడియో కూడా అలా రికార్డ్ చేసుకోవచ్చు. చాలా మంది ఇప్పుడు వీడియోస్ అంటే ఫొటోస్, మన వీడియో కనిపించకుండా ఆడియో కూడా రికార్డ్ చేసి పెడుతూ ఉంటారు. మనం మోటివేషనల్ ఏదైనా కొటేషన్ ఇస్తూ మనము ఏం చేయొచ్చు అంటే, ఇలా కూడా స్వామి వివేకానంద ఫోటో పెట్టామనుకోండి, ఒక ఫోటో పెట్టేసి ఏం చేస్తాము, ఒక 30 seconds వీడియో కింద ఏం చేస్తాము, ఏదైనా కొటేషన్, స్వామి వివేకానంద గారి కొటేషన్, ఆ మ్యూజిక్ వినిపించదు సార్. ఇప్పుడు మీరు చేసేటప్పుడు వినిపిస్తుంది, ఇందులో మ్యూజిక్ వినిపించదు, ఓన్లీ నా వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. సో ఏమవుతుందండి, ఇప్పుడు మనము స్వామి వివేకానంద గారి ఫోటో పెట్టేసి కింద ప్రతిరోజు నీతో నీవు మాట్లాడుకో, లేదంటే ఒక అద్భుతమైన వ్యక్తిని కోల్పోతావు అని చెప్పేసి మనం అలా వాయిస్ ఇచ్చేసి, దానికి ఏదైనా ఒక మంచి బీజిఎం ఇచ్చేసి, లైట్ గా బీజిఎం యాడ్ చేసేసి, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సో మన వాయిస్ పెట్టేసి స్వామి వివేకానంద గారి ఫోటో అలా పెట్టేసి కూడా మనము ఒక రోజు ఏదైనా ఒక మోటివేషనల్ కోట్ కూడా రెడీ చేయొచ్చు. సో ఇలా ఇలా వచ్చేస్తుంది. మరి ఈ వీడియో స్టార్టింగ్ ఒకలాగా ఎండింగ్ ఒకలాగా కలర్ఫుల్ గా ఇస్తే ఎలా ఉంటుంది? సో స్టార్టింగ్ అనగానే ఇలా ఏం చేస్తుంది, ఇలా వచ్చేసింది, డైరెక్ట్ ఫోటో వచ్చేసింది. అలా కాకుండా ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదండి, ప్లస్ సింబల్, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ వీడియో ఆర్ ఫోటో ఉంది కదా, క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మెటీరియల్ అని ఉంటుందండి పైన. ఆల్బమ్ పక్కన మెటీరియల్ అని ఉంది, ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే మెటీరియల్. ఈ మెటీరియల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇంట్రో, అవుట్రో, ట్రాన్సిషన్, అట్మాస్ఫియర్ అని మనకి ఆప్షన్స్ కనిపిస్తాయండి. ఇంట్రో, అవుట్రో, ట్రాన్సిషన్, అట్మాస్ఫియర్ ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇంట్రో అంటే వీడియో స్టార్టింగ్ లో పెట్టడానికి, వీడియో స్టార్టింగ్ లో పెట్టే వీడియోస్ కొన్ని క్లిప్పింగ్స్ ఉంటాయి ఇన్బిల్ట్ గా ఇచ్చేసినాయి. అవుట్రో అంటే అవి నేను లాస్ట్ లో వీడియో ఎండింగ్ లో పెట్టి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏదైనా పెట్టొచ్చు. ఇక్కడ చూడండి హ్యాపీ న్యూ ఇయర్ అని ఉంది, కాకపోతే ఈ వీడియో పెడితే బాగోదు, ఇలా వచ్చేసింది. సో ఇది బాగోదు, కాకపోతే నేను మీకు చూపించడానికి ఇది సెలెక్ట్ చేశాను. మళ్ళీ ప్లస్ సింబల్ మీదకి వెళ్ళి వీడియో ఆడియో మీద క్లిక్ చేస్తే మెటీరియల్ పైన సపోజ్ ఇది తీసుకుందాం, 5 5 4 కౌంటింగ్ అనమాట, 3 2 1. నెక్స్ట్ మన వీడియో స్టార్ట్ అయిపోయింది. సో అవుట్రో లాస్ట్ కి నేను వీడియో మొత్తం ఎండింగ్ లో వచ్చేసాక మళ్ళీ ప్లస్ సింబల్ తీసుకొని వీడియో ఆర్ ఫోటో, మెటీరియల్, ఇక్కడ ఫస్ట్ ఇంట్రో వాడాను కదా, ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, అవుట్రో. సో ఇలా క్లిక్ చేసి ది ఎండ్ అని కూడా యూస్ చేసుకోవచ్చు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇలా ది ఎండ్. సో ఇంట్రో ఉంది, అవుట్రో ఉంది. సో ఇవి మీరు గూగుల్ నుండి కూడా కొన్ని క్లిప్పింగ్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే క్యాన్వా ఇన్షర్ట్ లో ఉన్న వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇంట్రో, ఇది అవుట్. సో వన్స్ అగైన్ థ్యాంక్స్. ఇలా అవుట్రో వచ్చేసి, సో ఇలా అందంగా కూడా మనం వీడియోని ఎడిట్ చేస్తాం.
ఇంకా దీనికి మెరుగులు దిద్దాలి అని అంటే ఇంకా చాలా ఉన్నాయి. సో ఫోటోకి మధ్యలో ట్రాన్సిషన్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఫోటోకి మధ్యలో ట్రాన్సిషన్ ఎలా యూజ్ చేయాలి. ఇక్కడ మీకు ఈ వైట్ కలర్ సింబల్ కనిపిస్తుంది చూడండి. ప్రతి ఫోటోకి మధ్యలో ఉంటాయండి. కనిపిస్తున్నాయండి? ఇవి కనిపిస్తే ఎస్ అని టైప్ చేయండి. కవిత గారు ఎస్ అండి. నేను ఇక్కడ మీరు ఇంట్రోనా అవుట్రోనా మీరు దేని గురించి అడిగారు రిపీట్ చేయమని? నేను ఇప్పుడైతే ట్రాన్సిషన్ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ మనకి వీడియోకి మధ్యలో, సారీ, ఫోటోకి మధ్యలో, ఇక్కడ ఫోటోకి మధ్యలో ట్రాన్సిషన్ ఇలాంటి సింబల్స్ కనిపిస్తాయి వైట్ కలర్. మీరు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కనిపిస్తాయి. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆ వైట్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు ఎన్ని రకాల ట్రాన్సిషన్స్ కనిపిస్తాయి. ఇందులో మాత్రం కొన్ని పెయిడ్ వర్షన్లో ఉన్నాయండి. పైవన్నీ దాదాపు ఫ్రీ వర్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి చూడండి. ఈవినింగ్ అండి. ఆ, అండి ఈరోజు హ్యాపీ ఈవినింగ్ అండి. ఈరోజు ట్రైనర్ ఈరోజు వర్క్ షాప్ 148 బ్యాచ్ మీనర్ వగ్ర. ఇవన్నీ ట్రాన్సిషన్స్ అండి. ఫోటోకి మధ్యలో ఇచ్చే ట్రాన్సిషన్స్. కొంచెం ఎఫెక్టివ్ గా ప్రొఫెషనల్ గా కనిపించడానికి ట్రాన్సిషన్స్ ఇలా ఇవ్వచ్చు. జరిగింది ప్రతి ఒక్కరి రైట్ నుండి లెఫ్ట్ కి, లెఫ్ట్ నుండి రైట్ కి, డౌన్ నుండి కూడా మన శుభాబ్ సార్ వచ్చేది. సో ఒకసారి చూడండి. హ్యాపీ ఈవినింగ్ అండి. ఈ రోజు ట్రైనర్ వర్క్ షాప్ 148 బ్యాచ్ మినర్వా గ్రాండ్ హోటల్లో సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క ట్రైనరు వాళ్ళ సర్టిఫికేట్ కూడా మన చొక్కాబ్ సార్ చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 days వర్క్ షాప్. ఓకేనండి, అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. ట్రాన్సిషన్స్ అండి, ట్రాన్సిషన్స్. ఈ ట్రాన్సిషన్ ఎక్కడో ఉండదండి. ఫోటోకి మధ్యలో ఉంటుంది. ఈ ఫోటోకి మధ్యలో వైట్ సింబల్ మీరు చేసేటప్పుడు కనిపిస్తుంది. ఎస్. కవిత మేడం, ఇంట్రో అవుట్రో ఏం లేదు మేడం. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ఈ ప్లస్ సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే, మీకు ఇక్కడ పైన వీడియో ఫోటో ఉన్నది కదా, పైనే ఉంటుంది మేడం. ఆల్బమ్ పక్కనే మెటీరియల్ అని ఉంటుంది. ఈ మెటీరియల్ తీసుకొని ఈ మెటీరియల్ మీద క్లిక్ చేస్తే ఇంట్రో ఫస్ట్ ఆప్షన్, అంటే స్టార్టింగ్ వీడియో ముందు పెట్టేటివి ఇంట్రోలండి. మీరు ఇలా ఇందులో ఏదైనా పిక్ చేసుకోవచ్చు. మీరు చేసే వీడియోకి తగ్గట్టుగా ఇందులో ఏదైనా పిక్ చేసుకోవచ్చు. అవుట్రో అంటే లాస్ట్ లో పెట్టుకునేది. వీడియో ఎండింగ్ లో ద ఎండ్ అని వచ్చింది, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని వచ్చింది, సీ యూ నెక్స్ట్ గేమ్ అని వచ్చింది. ఇలా మీరు అవుట్రోలో పెట్టుకోవచ్చు. అంటే చాలా ప్రొఫెషనల్ గా అద్భుతంగా ఉంటుంది. ఎస్ అండి, మ్యూజిక్ నాకు ఇక్కడ వస్తుంది, కాకపోతే మీకు వినిపించదు. మీరు చేసేటప్పుడు మ్యూజిక్ అనేది వస్తుంది. సో ఇది ఇంట్రో అవుట్రో. ఇంకా మనం నేర్చుకునేది చాలా ఉంది మేడం. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నేను లాస్ట్లో తీసుకుంటాను, లేకపోతే ఈ వీడియో రికార్డింగ్ అవుతుంది కదా, అది కూడా చూడొచ్చు. ఎస్. ఇప్పుడు ట్రాన్సిషన్ చూసారు కదండి. ట్రాన్సిషన్ ఇక్కడి వరకు మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. సో ఇలా ట్రాన్సిషన్ ఇచ్చుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి దీన్ని ఇప్పటి వరకు మనము ట్రాన్సిషన్స్ ఇచ్చాము, మ్యూజిక్ ఇచ్చాము, వాయిస్ రికార్డింగ్ ఇచ్చాము. సపోజ్ మీరు ఒక ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారు, మర్చిపోయారు, ఒక ఫోటో పెట్టాలి అనుకుంటున్నారు, మరి ఎలా? వచ్చిందా అండి ఎవరికైనా ఈ డౌట్? ఇప్పుడు కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, ఆ ఫోటోలో ఇంకో ఫోటో యాడ్ చేయాలి. అది స్టార్టింగ్ లో యాడ్ చేయాలా, ఎండింగ్ లో యాడ్ చేయాలా, మీకు క్లారిటీ ఉంది. బట్ ఎలా యాడ్ చేసుకోవాలి అంటే సింపుల్ అండి. ఇక్కడ సేమ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఉంది కదండి ఇక్కడ రెడ్ కలర్ లో. ఈ ప్లస్ సింబల్ మీద మీరు ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నారు? సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో పక్కన యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ కర్జర్ ఉంది కదండి, ఈ వైట్ కలర్ లో కర్జర్ కనిపిస్తుంది మీకు, కనిపిస్తుందండి ఇలా ఈ బార్ అనేది కనిపిస్తుంది కదా. అది ఎక్కడ మీరు ఫోటోని యాడ్ చేయాలి అనుకుంటున్నారు అనేది చూసి అక్కడ పెట్టేసి
ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఒక ఫోటో, సపోజ్ ఈ ఫోటో పెట్టాలనుకున్నాను. ఎస్, ఇప్పుడు చూడండి, హ్యాపీ ఈవినింగ్ అండి, ఈ ఫోటో వచ్చేసి. సో ఇది డ్యూరేషన్ తగ్గించుకుంటున్నాను 2 సెకండ్స్. సో ఇది స్టార్టింగ్ పెట్టాలి అనుకుంటున్నారు, సేమ్ మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఈ కర్జర్ నేను స్టార్టింగ్ లో పెట్టాను, ఈ కర్జర్ వచ్చేసి చూడండి, మీరు ఫోటో ఎక్కడ యాడ్ చేయాలనుకుంటే అక్కడ ఈ కర్జర్ అనేది పెట్టండి. ఇగో చూడండి, ఇక్కడ స్టార్టింగ్ లో ఉంది, స్టార్టింగ్ లో ఫోటో పెట్టాలి, లేదంటే ఒక వీడియో పెట్టాలి, వీడియో కూడా పెట్టుకోవచ్చు అండి, ఏదన్నా వీడియో కూడా మనం పెట్టొచ్చు. సపోజ్ ఈ వీడియో, ఇలా వీడియో పెట్టుకోవచ్చు, ఫోటో అంటే ఫోటో పెట్టుకోవచ్చు. సపోజ్ నేను ఇది వద్దు అనుకుంటున్నాను, డిలీట్ చేస్తాను. సో ఇది మధ్యలో మీరు ఎక్కడ పెట్టాలనుకుంటే, సపోజ్ ఈ ఫోటో పక్కన ఇంకో ఫోటో ప్లస్ సింబల్, ఫోటో, సుధీర్ సార్ ఫోటో పెట్టాను. సో ఒకసారి చూడండి, జరిగింది ప్రతి ఒక్క ట్రైలర్ ఇలా వాళ్ళ సర్టిఫికేట్ కూడా మన. సో మీరు ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ కర్సర్ అనేది పెట్టేసి ఆ ఫోటో అనేది పెట్టుకోవచ్చు. లాస్ట్ లో పెట్టాలనుకుంటే లాస్ట్ లో పెట్టుకోవచ్చు. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీరు ఎక్కడైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. అర్థమైందా అండి? ఫొటోస్ ని వీడియోని ఒకవేళ మధ్యలో మనం తీసుకోవాలి అని అనుకుంటే ఇలా తీసుకోవచ్చు. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫోటో పెట్టుకోవాలన్నా వీడియో పెట్టుకోవాలన్నా అనేది అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరెంత నా క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ క్వశ్చన్స్ కూడా కాదండి, మీకు ఏమైనా అర్థమవుతుంది అనేది నాకు క్లారిటీ కోసం. సో ఎస్, సో ఇలా ఫొటోస్ వీడియోస్ని మనం మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి వీటిని ఇంకింత ఎఫెక్టివ్గా రెడీ చేయాలంటే ఎలా? ఎస్, దీన్ని ఇప్పుడు ఇక్కడ మనకు స్టిక్కర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. స్టిక్కర్స్, స్టిక్కర్స్ ఈ స్టిక్కర్స్ని క్లిక్ చేస్తే మీకు కావాల్సిన స్టిక్కర్స్ అన్నీ ఇవి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఎమోజీస్ కానీ స్టిక్కర్స్ కానీ, ఇవి ఎమోజీస్. ఇప్పుడు ఎవరిదైనా ఒక ఫేస్ కనిపించకుండా ఉండాలని అంటే ఆ ఫేస్ మీద ఎమోజీ పెట్టేయచ్చు. సో ఇలా ఎమోజీస్ కానీ, జిప్పులు కానీ, ఇలా స్టిక్కర్స్. సపోజ్ మీకు నేను చూపిస్తాను ఒక స్టిక్కర్. సపోజ్ రికార్డింగ్ తీసుకుంటాం, రికార్డింగ్ ఇక్కడికి వచ్చేసింది. వచ్చేసాక దీన్ని సైజ్ తగ్గించాలంటే తగ్గించుకోవచ్చు ఇలా. ఇది ఇక్కడ చూడండి, మీకు ఈ యారో ఉంది కదా, ఇది సైజ్ తగ్గించడం పెంచుకోవడం. ఇది ఇలా, ఇది లెఫ్ట్ రైట్ ఫ్లిప్ చేసుకోవడం, మీకు ఇటు ఫ్లిప్ చేసుకోవడం. లెఫ్ట్ సైడ్ ఉంది రైట్ సైడ్కి, రైట్ సైడ్ ఉంది ఫ్లిప్ చేసుకోవడానికి. ఈ యారో సింబల్ ఉంది, ఇది ఈ రెడ్ మార్క్ లో ఉన్న క్రాస్ సింబల్ వచ్చేసి డిలీట్ అన్నమాట. సో చూడండి ఒకసారి, డిలీట్. సో మళ్ళీ తీసుకున్నాను, తీసుకొని నేను ఇది సైజ్ అనేది తగ్గించేసి నేను ఇక్కడ పెట్టేసాను, పెట్టేసి డన్ అన్నాను. చూడండి, రికార్డింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ రికార్డింగ్ మొత్తం రావాలని అంటే, మనకి వీడియో మొత్తం రావాలని అంటే సింపుల్ అండి. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ఈ సింబల్ మీద, ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే వీడియో ఎండ్, క్లిప్ ఎండ్ అని అడుగుతుంది. మీకు వీడియో ఎండ్ మొత్తం కావాలని, వీడియో మొత్తం కావాలంటే వీడియో ఎండ్ అని టైప్ మన క్లిక్ చేయండి. వీడియో ఎండ్ అంటే ఇలా వీడియో ఎండ్ మొత్తం వచ్చేస్తుంది. సో వీడియో మొత్తం ఉంటుంది మీకు రికార్డింగ్ అని పైన. సపోజ్ వీడియో మొత్తం వద్దు అనుకుంటే క్లిప్ ఎండ్ అంటే క్లిప్ ఎండ్ వరకు వచ్చేస్తుంది. లేదంటే మనం ఇది మళ్ళీ లెఫ్ట్కి ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇలా ఎక్కడి వరకు కావాలంటే అక్కడి వరకు ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇది స్టిక్కర్ అన్నమాట. ఇది స్టిక్కర్. వద్దు అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకొని డిలీట్ అంటే సరిపోతుంది. ఇవి స్టిక్కర్స్ అన్నమాట. నెక్స్ట్ టెక్స్ట్. మరి ఇక్కడ రాసాము, సారీ ఇక్కడ వీడియో ఉంది, సో ఇక్కడ టెక్స్ట్. ఇక్కడ మనకి స్టిక్కర్ పక్కనే టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుందండి. టెక్స్ట్, ఈ టెక్స్ట్ మీదకి వెళ్ళి టెక్స్ట్ అని, సో ఎక్కడ రాయాలనుకుంటున్నారు కొంచెం వీడియోని ఇక్కడ స్టార్టింగ్లో పెట్టేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి TTTWS 148 ఆఫ్లైన్. ఎస్,
సో ఇలా రాసుకోవచ్చు. రాసుకున్నాక సైజ్ తగ్గించుకోవచ్చు. మీకు ఎక్కడ కావాలి, టాప్లో కావాలన్నా ఇలా లెఫ్ట్లోనా రైట్లోనా డౌన్లోనా ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి WWS 148 ఆఫ్లైన్. సో ఇక్కడ మనకి బార్డర్ కలర్స్ అండి, ఇలా కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కిందనే ఉంటాయి ఇలా కలర్స్, మీరు ఇలా చూడొచ్చు. ఇలా మొత్తం ఇవన్నీ ఫ్రీ వర్షన్లో యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా యూజ్ చేసి, సో మీకు ఇక్కడ డౌన్లో కావాలంటే డౌన్లోనా, లేదంటే ఇక్కడ చూసుకొని ఇవి పైన కలర్స్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ అంటే ఫాంట్ స్టైల్ అన్నమాట. ఈ ఫాంట్ స్టైల్లో మీరు ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఇలా ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఈ ఫాంట్. నెక్స్ట్ యానిమేషన్. యానిమేషన్ అంటే ఇక్కడ బాల్ అటు ఇటు మూవ్ అవుతుంది కదండి, ఇక్కడ క్లిక్ చేస్తే యానిమేషన్. ఇలా 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 మీరు యానిమేషన్ కూడా ట్రై చేయొచ్చు. ఇవన్నీ యానిమేషన్స్ అన్నమాట, మీకు ఇన్ అవుట్ ఉంటాయి. సో ఇలా ఇక్కడ మీరు ఇది అబ్జర్వ్ చేస్తే పైన స్పీడ్ కూడా ఉంటుందండి. మీకు ఎంత స్పీడ్లో కావాలంటే అంత స్పీడ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా. ఇది టెక్స్ట్. సో హ్యాపీ ఈవినింగ్ అండి. ఈ రోజు ఇది కూడా మీకు ఈ టెక్స్ట్ మొత్తం ఎండ్ కావాలని అంటే సేమ్ ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే వీడియో ఎండ్ అంటుంది, వీడియో ఎండ్ అన్నట్టు ఇలా వచ్చేసింది. ఈ రోజు వర్క్షాప్ 148. సో మీరు ఇంకే టెక్స్ట్ మధ్యలో రాసుకోవాలన్నా టెక్స్ట్ మధ్యలో రాసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఇది TTWS 148 ఆఫ్లైన్ ఉంది. ఇక్కడ పక్కన కూడా మీరు మినర్వా గ్రాండ్ అని లేకపోతే ఇంకేదన్నా రాసుకోవచ్చు. ఇలా స్టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ అనేది రాసుకోవచ్చు, ఆ టెక్స్ట్కి యానిమేషన్ ఇవ్వచ్చు. అలాగే టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే సేమ్ ఇంతకుముందు క్యాన్వాస్, ఆడియో, స్టిక్కర్, పక్కనే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి టెక్స్ట్. ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ టెక్స్ట్ అనేది రాసిన దాన్ని టెక్స్ట్ పక్కనే మీకు రెయిన్బో కలర్ లాగా కనిపిస్తుంది. ఆ కలర్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు సపోజ్ చూడండి ఈ రెయిన్బో కలర్ లాగా మీకు కనిపిస్తున్నాయి పక్కన కీప్యాడ్ పక్కన. నెక్స్ట్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ కనిపిస్తుంది. తర్వాత అలైన్మెంట్ కూడా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్ ఇలా ఇచ్చేసి తర్వాత డన్ అంటే సరిపోతుంది. ఇలా చేసుకోవచ్చు. మీరు ఈ టెక్స్ట్ మధ్యలో రాసుకోవచ్చు, లాస్ట్లో ఎక్కడ అంటే అక్కడ మీరు ఎక్కడ ఏ టెక్స్ట్ రాసుకోవాలంటే అది మీకు తర్వాత నెక్స్ట్ చెప్తాను. సో ఇది టెక్స్ట్ కూడా ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోకి మనం ఫిల్టర్ ఇస్తే ఎలా ఉంటుంది, ఫిల్టర్. సో ఇక్కడ ఎఫెక్ట్కి వెళ్దాం. ఎఫెక్ట్కి వెళ్తే ఇలా ఎఫెక్ట్స్ ఉన్నాయండి చూడండి, ఇది కాదు నెక్స్ట్ ఇవి. సో ఈ ఫోటో ఎఫెక్ట్ చూడండి ఒకసారి. హ్యాపీ ఈవినింగ్ అండి. ఇలా ఎఫెక్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలా మీరు వీడియో తగ్గట్టుగా ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తే ఇందులో కొన్ని పెయిడ్ వర్షన్లో ఉంటాయి, కొన్ని ప్రో వర్షన్లో ఉంటాయండి. వాటిని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. హ్యాపీ ఈవినింగ్ అండి. ఈ రోజు ట్రైనర్ వర్క్షాప్ 148 బ్యాచ్ మినర్వా గ్రాండ్ హోటల్. ఇట్లా ఎఫెక్ట్ మీకు ఏ ఎఫెక్ట్ కావాలంటే ఈ ఎఫెక్ట్లన్నీ ట్రై చేయండి ఒకసారి మీరు. సో ఇలా సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇది క్లిప్ ఎండ్ కావాలంటే క్లిప్ ఎండ్ ఇలా మీరు తీస్తే ప్రతి ఫోటో తీసినట్టుగా మనకి ఇట్లా ఎఫెక్ట్స్ వస్తాయి చూడండి. జరిగింది ప్రతి ఒక్కరు
నెక్స్ట్ వచ్చేసి ఏ ఎఫెక్ట్. ఏ ఎఫెక్ట్ అంటే ఇలా వస్తాయండి. మీరు ఇలా ఏ వీడియోకైనా సరే ఇలా చేయొచ్చు. కాకపోతే అది వీడియోలకు అయితే బాగుంటుంది ఏ ఎఫెక్ట్ అనేది. నేను ఇది డిలీట్ చేసేస్తున్నా. సో డన్. ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్కి వెళ్తే మీకు ఇలా ఎఫెక్ట్, ఏ ఎఫెక్ట్, ఏ ఎఫెక్ట్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా. సో ఒకసారి ఏ ఎఫెక్ట్ చూపిస్తాను మీకు. సర్టిఫికేట్ కూడా మన చొక్కాబ్ సార్ చేతుల మీద చూడండి, మనకి ఫాల్స్ స్టార్స్ ఫాల్ అయినట్టు కనిపిస్తుంది చూడండి. అది ఏ ఎఫెక్ట్ లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇలా మీరు ప్రతి ఎఫెక్ట్ కూడా ఇలా రెడీ చేయొచ్చు, చూడొచ్చు. సో ఒక ఫోటోకే వస్తుంది చూడండి ఇక్కడ. సర్టిఫికేట్ కూడా మన చొక్కాబ్ సార్ చేతుల మీద తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 days ఇట్లా ఎఫెక్ట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను. సారీ. ఎఫెక్ట్స్ అనేది ఇలా యాడ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్. ఫిల్టర్లో కూడా మీకు ఎలాంటి ఫిల్టర్స్ కావాలంటే అలాంటి ఫిల్టర్స్ యూస్ చేసుకోవచ్చు. ఫిల్టర్. సో ఇలా ఫిల్టర్స్ని యూజ్ చేసుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్లో కావాలా, యాంటిక్లోనా, మోస్లోనా, ఇలా గోల్డ్లోనా. సో మీరు ఇలా ఫిల్టర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ సుధీర్ సార్ ఫోటో ఉంది. సో ఇలా మీకు ఎఫెక్ట్స్ ఇలా ఎలాంటి ఎఫెక్ట్స్ అయినా ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎఫెక్ట్స్లో చూసుకోవచ్చు. ఇవి లాస్ట్ మూవ్ చేస్తే మనకి ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తాయండి చూడండి. ఎఫెక్ట్స్లోనే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చూడండి, ఇలా మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్ లాస్ట్కి వచ్చేస్తే మనకు ఇక్కడ వాటర్ వాటర్ డ్రాప్స్ లాగా వస్తున్నట్టు, స్నోఫాల్ లాగా చూడండి. ఇది ఎండ్. ఒకసారి చూడండి. ఈ రోజు ట్రైన్ ది ట్రైనర్ వర్క్ షాప్ స్నోఫాల్ లాగా కూడా చేసుకోవచ్చు. మినర్వా గ్రాండ్ హోటల్లో సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క ట్రైనరు వాళ్ళ. ఓకే అండి, ఇక్కడ ఫొటోస్ వరకు మీకు ఆ ఫొటోస్ వరకు ఇక్కడ వరకు మీకు ఫొటోస్తో వీడియో ఎడిటింగ్ అంటే ఫాంట్ ఎలా, టెక్స్ట్ ఎలా తీసుకోవాలి, స్టిక్కర్స్ ఎలా తీసుకోవాలి, ఫాంట్ కలర్ ఎలా తీసుకోవాలి, యానిమేషన్ ఎలా ఇవ్వాలి, అలాగే సాంగ్ని ఎలా పెట్టుకోవాలి, అలాగే ఆడియోని మన ఆడియో రికార్డ్ చేసి ఎలా పెట్టాలి అని చెప్పేసి ఇవన్నీ నేర్చుకున్నాము. ఇక్కడ వరకు ఇది అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. ఫొటోస్తో వీడియో ఎడిటింగ్ అనేది అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. సాంగ్ సార్, మీరు సాంగ్ని మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఆడియోకి వెళ్ళి ఇప్పుడు ఈ సాంగ్ ఉంది కదా, మీకు ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఈ సాంగ్ నేను ఇంతవరకే తీసుకుంటున్నాను, ఇక్కడ వరకే తీసుకోవచ్చు. వద్దు అనుకుంటే కట్ చేసుకోవచ్చు. మీకు ఎంత ఇప్పుడు సపోజ్ నా ఆడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, నేను ఇక్కడ వరకే మ్యూజిక్ పెట్టాను. మళ్ళీ సేమ్ కర్జర్ ఇక్కడ పెట్టేసి మీరు మ్యూజిక్ వెళ్ళి మీకు కావాల్సిన వేరే మ్యూజిక్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇలా మ్యూజిక్ మీరు ఏదైనా ఎన్ని మ్యూజిక్లైనా మధ్య మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మనకి ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఉంటుందండి. ఇక్కడ ఎట్లా అంటే సాంగ్ ఒకవేళ మీరు మధ్యలో నుంచి పెట్టుకోవాలనుకున్నారనుకోండి, సపోజ్ లిరిక్ మీకు కొంత లిరికే కావాలి, మనం ఎక్కడో సాంగ్ని కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి.
ఇక్కడే కట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ, మళ్ళీ చూపిస్తాను. ఇలా ఉంది కదా, మీరు ఎక్కడ కావాలి అనుకుంటారు, మీకు సాంగ్ ఒక ఐడియా ఉంటుంది కదా, ఆ లిరిక్ మధ్యలోంచి కావాలంటే జస్ట్ ఇది ఇలా మధ్యలోకి ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ వరకే వచ్చేస్తుంది మీకు. సపోజ్ ఈ లాస్ట్ బిట్టే కావాలి, మీకు లాస్ట్ బిట్ కావాలంటే లాస్ట్ బిట్ తీసుకోవచ్చు. లేదు మీకు స్టార్టింగ్ బిట్ కావాలంటే ఇలా స్టార్టింగ్ బిట్ తీసుకోవచ్చు. లేదు ఇదే సెకండ్ పార్ట్ లో కావాలంటే ఇలా చరణం పల్లవి ఇలా తీసుకోవచ్చు. సో సాంగ్ ఎడిటింగ్ కూడా ఈజీగా మనము ఇందులోనే మ్యూజిక్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇలా సాంగ్ పెంచుకోవాలంటే సౌండ్ పెంచుకోవచ్చు. ఇలా నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మీకు మెయిన్ ఇంకో అద్భుతమైన ఆప్షన్ ఏంటంటే, మ్యూజిక్ లోకి వెళ్ళాక ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అని ఉంటుందండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అని ఉంటుంది. ఈ ఆప్షన్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడు యూజ్ అవుతుందంటే, సపోజ్ మీ గ్యాలరీలో కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోలో మ్యూజిక్ బాగా నచ్చింది మీకు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వాయిస్ ఓవర్ కానీ మీకు బాగా నచ్చింది. నచ్చినప్పుడు దానికి కావాలి అనుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీ గ్యాలరీలో ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీకు ఏ ఆడియో వీడియో ఆడియో ఏ వీడియో ఆడియో కావాలని అనుకుంటే ఆడియో మీరు తీసుకోవచ్చు. అలా మీరు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు ఇది ఈ ఆడియో కావాలి అనగానే నేను ఇక్కడ నేను క్లిక్ చేశాను, డన్ అంటే సరిపోతుంది, అది వచ్చేసింది. అంటే వీడియో నుంచి కూడా ఆడియో అనేది మనం ఇలా ఎక్స్ట్రాక్ట్ తీసుకోవచ్చు. సో ఇదొక కూడా ఆప్షన్ ఉంది. ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేసింది. సో అది మ్యూజిక్ వచ్చేసి. సో మీరు ఎన్ని సాంగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, రికార్డింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ కావాలన్నా రికార్డింగ్ పెట్టుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇది మరి ఇంత చేశాక మనం ఎలా డౌన్లోడ్ అని అంటే, ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుందండి పైన. పైన ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఈ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి రిజల్యూషన్ ఏంది 1080 ఉంది కదా, సో ఎక్స్పోర్ట్ అంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇది ఫొటోస్తో వీడియో డౌన్లోడింగ్ అన్నమాట. ఓకేనండి, డౌన్లోడింగ్ కూడా అర్థమైందా? అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. ఎక్స్పోర్ట్ అనేసి 1080లో మనం తీసుకొని చేసుకోవచ్చు. సో నేను ఈ వీడియో ఒకసారి నేను సుధీర్ సార్ కన్నా సారీ మన త్రినాథ్ సార్ కన్నా లేకపోతే సురేష్ సార్ కన్నా సెండ్ చేస్తాను, వాళ్ళు ప్లే చేస్తారు, మీకు అప్పుడు మ్యూజిక్ కూడా వినిపించచ్చు. సారీ మ్యూజిక్ తీసేసాను కదా, ఒక్క నిమిషం. ఇప్పుడు దాన్ని నేను ఎక్స్పోర్ట్ చేసేస్తాను. సో ఇప్పుడు వీడియో ఇలా ఎక్స్పోర్ట్ అయిపోతుంది, మనకి విత్ ఇన్ సెకండ్స్లోనే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఇది ఫొటోస్తో వీడియో ఎడిటింగ్. మనము ఒక రా వీడియో తీసుకున్నాం, ఒక వీడియో షూట్ అనేది చేసామండి ఎక్కడన్నా, మనకు బాగా నచ్చింది, కాకపోతే నాయిస్ ఎక్కువగా ఉంది. ఆ నాయిస్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. సో దాన్ని ఎలా చేయాలి ఏంటి, అలాగే మనము మాట్లాడేటప్పుడు క్యాప్షన్స్ రావాలంటే ఎలాగా, వీడియోని స్లోగా ఫాస్ట్గా ఎలా మూవ్ చేయాలి, రివర్స్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నేను ఇప్పుడు సురేష్ సార్కి చేస్తాను, షేర్ చేస్తాను, లాస్ట్కి ప్లే చేస్తారు. సురేష్ సార్ ఓకేనా, చేస్తారు, ప్లే చేస్తారా సురేష్ సార్? ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ బ్యాక్ వచ్చేసి డ్రాఫ్ట్లో నెక్స్ట్ వీడియో, ఇక్కడ ఒక వీడియో ఉందండి. గంప నాగేశ్వరరావు గారి వినిపిస్తుందా అండి, మీకు వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తే ఎస్ అని టైప్ చేయండి. ఇది జస్ట్ రా వీడియో, మనం ఆన్ ఆన్ ది స్పాట్ లో షూట్ చేసిన వీడియో అన్నమాట. సో ఇక్కడ మీకు ఏమైనా కనిపిస్తుందా టెక్స్ట్ లాంటిది, నేను వీడియో మొత్తం ప్లే చేస్తే చూడండి, టెక్స్ట్ ఏమైనా కనిపిస్తుందా? కనిపించట్లేదు కదా. సో ఇక్కడ నేను ఈ వీడియోకి క్యాప్షన్స్ యాడ్ చేస్తాను. క్యాప్షన్స్ ఫస్ట్ ఈ వీడియోకి వచ్చేసి నేను ఈ వాల్యూమ్ అనేది ఇప్పుడు సపోజ్ ఆ వీడియో ఆ వాల్యూమ్ వద్దు, నేను ఇంపాక్ట్ సాంగ్ పెట్టాలి మ్యూజిక్, నాకు ఇది వద్దు అనుకుంటున్నాను. ఏం చేయాలనంటే ఇది రా వీడియో కదా, అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే
ఇప్పుడు వీడియో సెలెక్ట్ అయి ఉంది. ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ వాల్యూమ్ అనే ఆప్షన్ ఉంటుందండి. వాల్యూమ్ డిలీట్ అనే ఆప్షన్ పక్కనే వాల్యూమ్, డిలీట్ కి బ్యాక్గ్రౌండ్ మధ్యలో ఉంటుంది వాల్యూమ్ అనే ఆప్షన్. ఈ వాల్యూమ్ మీద క్లిక్ చేస్తే మొత్తం జీరో చేయొచ్చు సౌండ్. అప్పుడు మనకి వీడియో రాదు, సారీ ఆడియో రాదు. చూడండి, వినిపిస్తుందండి? ఆడియో వినిపిస్తుందా మీకు? రాదు, ఎందుకంటే మనం జీరో చేసాము. సో ఇప్పుడు మీరు మ్యూజిక్ పెట్టుకోవచ్చు, మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇది ఆడియో పెంచేసి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆడియో వస్తుంది. ఇప్పుడు ఈ ఆడియోని మనం తగ్గించేసి, కొంచెం తగ్గించేసి దీనికి మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు. ఎలా అంటే సేమ్ మళ్ళీ ఆడియోలోకి వెళ్ళి మై మ్యూజిక్లోకి వెళ్ళి మీరు ఏదైనా మ్యూజిక్ యాడ్ చేసుకొని ఇలా దీని సౌండ్ కూడా తగ్గించుకోవాలి, ఎందుకంటే దాన్ని డామినేట్ చేయకూడదు కాబట్టి. వాల్యూమ్, ఎస్. ఇప్పుడు ఆడియోతో పాటు వీడియో కూడా వస్తుంది, సారీ సాంగ్ కూడా వస్తుంది. ఒక రా వీడియోకి సౌండ్ ఎలా తీసేయాలి, తీసేసి సాంగ్ అయినా సాంగ్ డైరెక్ట్ సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఆ ఆడియోతో పాటు మ్యూజిక్ కూడా ఇలా మనము యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి నేను ఈ ఆడియో డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు క్యాప్షన్స్ అనేది ఆప్షన్ ఉంటుందండి మనకి. ఎస్, ఎక్కడ ఉంటుందండి క్యాప్షన్స్ అనే ఆప్షన్? టెక్స్ట్ లో ఉంటుందండి. ఇది నోట్ చేసుకోండి ఈ పాయింట్, ఎందుకంటే అది మనకు కనిపించదు. క్యాన్వాస్ ఆడియో స్టిక్కర్ టెక్స్ట్ అని ఉంటుంది. ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ థర్డ్ ఆప్షన్ వచ్చేసి క్యాప్షన్ అని ఉంది. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాప్షన్స్. సో ఈ క్యాప్షన్స్ మీద క్లిక్ చేస్తే స్టార్ట్ అన్నాక చూడండి, స్టార్ట్ అనగానే మనకి ఏమైంది, కొంత టైం తీసుకుంటుంది ఆడియో అంతా క్యాప్షన్ చేయడానికి, కొంచెం టైం తీసుకుంటుంది. తర్వాత ఒకసారి చూడండి, ఇంగ్లీష్ లో వస్తుందండి. చూడండి, చూడండి ఇక్కడ గంప నాగేశ్వరరావు గారు, ఇది నేను చేశాను. మళ్ళీ ఇది కూడా నేనేమైనా టెక్స్ట్ రాశానండి, కేవలం అందులో ఉన్న క్యాప్షన్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. చూడండి, క్యాప్షన్స్ అర్థమైందండి? క్యాప్షన్స్ అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. ఇది కేవలం ఇలా ఆడియో అంటే ఈ మ్యూజిక్ దానికి రాదండి, కేవలం ఇలా రికార్డ్ అంటే వాయిస్ వచ్చిన దానికి మాత్రమే ఇలా వస్తుంది. ఇలా వాయిస్ వచ్చిన దానికి మాత్రమే వస్తుంది. సాంగ్ తో ఉన్న వీడియోలకి ఇలా రాదు, కేవలం ఇలాంటి వీడియోలకు మాత్రమే క్యాప్షన్స్ అనేది వస్తుంది. ఈ క్యాప్షన్స్ ఎక్కడ ఉంటుందంటే టెక్స్ట్ అనే ఆప్షన్ లో థర్డ్ ఆప్షన్ వచ్చేసి క్యాప్షన్స్. ఇది క్లిక్ చేస్తే కొంచెం టైం తీసుకుంటుంది, ఆటోమేటిక్ గా మీకు కింద క్యాప్షన్స్ వస్తుంటాయి. కేవలం ఇంగ్లీష్ లోనే ఉంటుందండి, తెలుగులో ఉండదు. వేరే లాంగ్వేజెస్ ఉన్నాయి కానీ మనకి అవి అవసరం లేదు, ఇంగ్లీష్ లో వస్తూ ఉంటాయి క్యాప్షన్స్ అనేది. ఇలా కూడా మీరు పెట్టొచ్చు కింద. నెక్స్ట్ వచ్చేసి ఇది అర్థమైంది కదండి. సౌండ్ రా వీడియోని మనం తీసుకుంటే సౌండ్ తీసేసుకొని సాంగ్ ఎలా యాడ్ చేసుకోవాలి, తర్వాత క్యాప్షన్స్ ఎలా యాడ్ చేసుకోవాలని అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. సాంగ్ ఆడియోని జీరో చేయటము, అలాగే క్యాప్షన్స్ని, ఇవి అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వచ్చేసి వీడియో, న్యూ వీడియో. ఇప్పుడు నేను ఒక వీడియో తీసుకుంటున్నానండి. ఈ వీడియో, సో ఇక్కడ రన్నింగ్ చేస్తున్నాను, కనిపిస్తుందండి వీడియో రన్నింగ్ చేస్తున్నాను. సో ఇతన్ని నేను వెనక్కి పరిగెత్తించాలి అనుకుంటున్నాను. అంటే ఇక్కడ మనకి లాస్ట్ ఆప్షన్ వచ్చేసి రివర్స్ అని ఉంటుందండి. లాస్ట్లో, లాస్ట్ నుంచి అంటే రైట్ నుంచి సెకండ్ ఆప్షన్ రివర్స్ అని ఉంటుంది. ఈ రివర్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వీడియో 100%కి వచ్చేసరికి ప్రీ కోడింగ్ అయిపోయినాక మనకి రివర్స్ అవుతుంది వీడియో.
రివర్స్ ఎలా చేసుకోవాలి అనేది మనం ఇలా చూడొచ్చు. కొంచెం టైం పడుతుంది. ఎస్, ఇప్పుడు చూడండి. వస్తుందా అండి? రివర్స్ వచ్చేసిందా? రివర్స్ పరిగెడుతుంది. కనిపిస్తే ఎస్ అని టైప్ చేయండి, మీకు ఓకే అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. సో నేను ఇదే వీడియోని సెలెక్ట్ చేసి డూప్లికేట్ అని ఉంటుందండి ఇక్కడ మనకి. డూప్లికేట్, ఇదే వీడియోని డూప్లికేట్ చేసేసి దీన్ని రివర్స్ తీసేస్తున్నాను. ఈ వీడియోకి రివర్స్ తీసేస్తుంది. సో ఇప్పుడు చూడండి, మీకు వేరియేషన్ కనిపిస్తుంది. ఇది రివర్స్, వెనక్కి పరిగెడుతున్నాడు. ఇది ముందుకు పరిగెడుతుంది. దీన్ని రివర్స్ తీసేసాను. సో ఇప్పుడు ఇదే వీడియోని నేను స్లోగా, ఇక్కడ మనకి స్పీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ పక్కన స్పీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ స్పీడ్ మీద క్లిక్ చేసి, ఇది నేను కొంచెం స్లోగా అంటే ఇది లెఫ్ట్కి మూవ్ చేయండి. ఇది ఆల్రెడీ ఇక్కడ 1 మీద ఉంది మనకి, 1 మీద. సో నేను ఇది కొంచెం స్లోగా, స్పీడ్ ఉంది కదా కొంచెం, ఇది స్లో అన్నమాట. దీన్ని నేను ఇదే స్పీడ్ని కొంచెం స్పీడ్ పెంచాలి. స్పీడ్ పెరిగిందా అండి ఇక్కడ? ఈ వీడియోని స్పీడ్ పెంచాను. ఈ వీడియోని రివర్స్ తీసేస్తున్నాను. తీసేసి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ మామూలుగా మనం తీసుకున్న వీడియో ఇది. నార్మల్గా వీడియో తీసుకున్నాము ఇది. సో దీన్ని స్పీడ్ పెంచాము. ఇప్పుడు చూడండి, ఇది స్పీడ్ అయిపోయింది. సో దీన్ని స్పీడ్ స్లో అనేది ఇలా చేసుకోవచ్చు. స్పీడ్ బ్యాక్గ్రౌండ్ పక్కనే ఉంటుంది స్పీడ్ అనేది. స్పీడ్ అనే ఆప్షన్, ఈ స్పీడ్ మీద క్లిక్ చేస్తే ఇలా మీరు ఎంత, ఇది మొత్తం ఇటు 100కి తీసుకొస్తే ఇలా స్పీడ్ ఎంత స్పీడ్ పెంచుకోవాలని అనుకుంటే 1 నుండి 2 ఉంది, 10 ఉంది, 100 ఉంది. ఇదంతా స్పీడ్ పెంచుకోవటం, 1 to 100 వరకు స్పీడ్ అనేది పెంచుకోవటం. తగ్గించుకోవడం అంటే 0.2 ఉంది కదా, మీరు లెఫ్ట్కి వచ్చేస్తే మీరు ఇది స్లో చేసుకోవటం. ఇలా ఇలా స్లో చేసుకోవటం. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను న్యూట్రల్, అంటే ఫస్ట్ మామూలుగా ఏదిలో ఉందో అలా పెట్టేశాను. సో మరి ఒక వీడియోని మధ్యలో ఒక దగ్గర స్పీడ్ చేయాలి. ఇప్పుడు ఇది టోటల్ స్లో అవుతుంది, టోటల్ స్పీడ్ అవుతుంది. కానీ మధ్యలో మనకి కొంచెం స్పీడ్ కావాలి, కొంచెం స్లో కావాలి అన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కర్వ్ అనే ఆప్షన్ ఉంటుంది పక్కనే, స్టాండర్డ్ పక్కన కర్వ్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ సింబల్స్, ఇవి అప్స్ అండ్ డౌన్స్ చేసుకోవచ్చు మీరు. సో ఇలా ఇది కిందికి అనుకుంటే మనకి స్లో అవుతుంది, పైకంటే స్పీడ్ అవుతుంది. మళ్ళీ ఇలా మీకు ఎక్కడ ఎలా కావాలనుకుంటే అలా ఇవ్వచ్చు. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇక్కడ స్లో అయిపోయింది చూడండి. మళ్ళీ ఇక్కడ స్పీడ్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ స్లో అయిపోయింది. ఒక మొత్తం వీడియోను ఒకేసారి స్పీడ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. లేదంటే ఒక వీడియోని మధ్యలో ఎక్కడ అంటే ఈ కర్వ్ అనే ఆప్షన్లో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ, మీకు స్టార్టింగ్ స్లో కావాలి అని అంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇది స్టార్టింగ్ స్లో ఉంది, తర్వాత స్పీడ్ ఉంది, మళ్ళీ స్లో. సో మీకు ఎక్కడ స్పీడ్ కావాలి, ఎక్కడ స్లో కావాలనేది అలా తగ్గించుకోవచ్చు. అర్థమైందా అండి స్పీడ్ గురించి? స్పీడ్, స్లో, రివర్స్ అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. స్పీడ్, స్లో, రివర్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి వీడియోకి వెళ్ళి ఇక్కడ
నేను ఒక మంచి బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను. బ్రేకింగ్ న్యూస్, న్యూస్ చదువుదాం కాసేపు. బ్రేకింగ్ న్యూస్ అనేది వస్తుంది. సో ఈ వీడియోని ఎలా ఎడిటింగ్ చేసుకోవచ్చు అని అంటే, ఇక్కడ పిప్ అని ఉంటుంది, పిఐపి అని ఉంటుందండి ఇక్కడ. నేను ఫస్ట్ వీడియోకి వెళ్ళేసి ఒక వీడియో నుంచి గ్యాలరీలోకి వెళ్ళి ఒక వీడియో, బ్రేకింగ్ న్యూస్ అనేది ఒక వీడియో తీసుకున్నాను. వీడియో తీసుకున్నాక మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, పిఐపి దగ్గరికి వచ్చాను. పిఐపి ఇక్కడ ఫిల్టర్ పక్కనే ఉంటుందండి పిఐపి. ఈ పిఐపి మీద క్లిక్ చేస్తే గ్రీన్ మ్యాట్ ఉన్నది. అంటే సపోజ్ ఈవిడ ఉంది, నేను ఈవిడని తీసుకున్నాను, గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉండి. సో మీకు ఎక్కడ కావాలి, ఆమె న్యూస్ చదివేది ఎక్కడ కావాలి, ప్రాపర్గా ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఇక్కడ ఇది రాసుకోండి అండి. కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుందండి మనకి. కట్అవుట్, కట్అవుట్. ఈ కట్అవుట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్రోమా అని ఉంటుంది, సెకండ్ ఆప్షన్. క్రోమా, ఈ క్రోమా మీద క్లిక్ చేసి కట్అవుట్కి వెళ్ళి క్రోమా అనగానే మనకి ఇక్కడ బ్రష్ కనిపిస్తుంది చూడండి. మీకు ఇక్కడ బ్రష్ కనిపిస్తుందా అండి? కనిపిస్తే ఎస్ అని టైప్ చేయండి, బ్రష్. సో ఈ బ్రష్తో జస్ట్ ఇలా మూవ్ చేస్తే మీకు గ్రీన్ మ్యాట్ అనేది పోతుంది. పోయినాక మీరు అబ్జర్వ్ చేస్తే ఆ లేడీ చుట్టూ లైట్ గా మీకు చేసేటప్పుడు కనిపిస్తుంది, గ్రీన్ కనిపిస్తుంది అండి. ఆ గ్రీన్ కూడా పూర్తిగా కనిపించకుండా ఉండాలి అంటే మనకి ఇక్కడ ఇది స్ట్రెంగ్త్ అని ఉంది కదండి, ఈ స్ట్రెంగ్త్ ని జస్ట్ మూవ్ చేయండి. ఇలా మూవ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు అక్కడ ఉన్న గ్రీన్ కూడా పోతుంది. బాగా మూవ్ చేయకండి, బాగా మూవ్ చేస్తే ఆమె కనిపించకుండా పోతుంది. సో అలా కాకుండా ఎంతవరకు కావాలనో అంతవరకు మూవ్ చేయండి. మూవ్ చేసి డన్ అనండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కనిపిస్తుందని మనం ఎడిటింగ్ చేసినట్టు. ఆమె న్యూస్ చదివినట్టుగా ఉంది, మనం ఎడిటింగ్ చేసినట్టుగా లేదు. ఒక రెండు వీడియోలను తీసుకొని ఇలా, సపోజ్ ఈ వీడియో ఇక్కడికి అయిపోయింది, దీన్ని నేనేం చేస్తున్నా, మళ్ళీ డూప్లికేట్ అంటున్నాను ఇదే వీడియో, ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ ఒకటి వీడియో ఉంది. సో దాన్ని డూప్లికేట్ అన్నాను. సో ఇలా. ఎస్ సార్, ఎస్ మ్యామ్, చేస్తాను. ఏం లేదండి, నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. బ్యాక్ వచ్చేసి ఇక్కడ వీడియో అని ఉంది, వీడియోకి వెళ్ళేసి న్యూ. న్యూ అన్నాక నేను ఫస్ట్ ఏం చేశాను, బ్రేకింగ్ న్యూస్ ఆల్రెడీ నా గ్యాలరీలో ఉంది, బ్రేకింగ్ న్యూస్ తీసుకున్నాను, సెలెక్ట్ చేసుకొని డన్ అన్నాను. డన్ అన్నాక ఇలా బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. వచ్చాక మనకి ఇక్కడ ఫిల్టర్ పక్కనే పిఐపి అనే ఆప్షన్ కనిపిస్తుంది. పిఐపి అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీదకి వెళ్తే మన గ్యాలరీలోనే ఆల్రెడీ ఉండాలి. సో నేను సమంతాన్ని తీసుకున్నాను ఈసారి. సో సమంతాన్ని ఇక్కడ తీసుకొచ్చి గ్రీన్ మ్యాట్స్తో ఉంది. సో ఈ వీడియోని ఇలా, ఇంతకుముందు మీకు ఫ్లిప్ అని అన్న కదండి, ఫ్లిప్ అనే ఆప్షన్ ఒకసారి చూపిస్తా చూడండి. సో ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, ఇది ఫ్లిప్ చేస్తే ఇటు తిరిగింది, ఇటు ఉన్న ఆవిడ ఇటు టర్న్ అయింది. సో ఇటు ఇటు కావాలంటే ఇటు, ఇటు కావాలంటే ఇటు, ఇది యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. వద్దులేండి, ఈ న్యూస్కి ఆమె సెట్ అవ్వదు, ఈవిడని తీసుకుందాం. సో ఈమెను కూడా మనం ఇలా టర్న్ చేసుకోవచ్చు, ఇటు కావాలంటే కూడా ఇటు ఇలా, సైజ్ కావాలంటే ఇలా సైజ్ చేసుకొని ఇక్కడ ప్రాపర్గా సెట్ చేసుకొని ఇప్పుడు క్రోమా, సారీ కట్అవుట్, కట్అవుట్ అనే ఆప్షన్కి వెళ్ళి క్లిక్ చేస్తే క్రోమా. క్రోమా అనగానే మనకు బ్రష్ వచ్చేసింది. బ్రష్ తోటి జస్ట్ ఫింగర్తో ఇలా మూవ్ చేస్తే పోతుంది, బట్ కొంచెం కనిపిస్తుంది మనకి గ్రీన్ కలర్లో. ఆ గ్రీన్ కలర్ పూర్తిగా పోవాలంటే ఈ స్ట్రెంగ్త్ తోటి కొంచెం ఇలా మనం డ్రాగ్ చేస్తే పోతుంది. పోయినాక డన్ అన్నాక ఇప్పుడు చూడండి ఇలా వచ్చేసి ఇలా చేసుకోవచ్చు. అర్థమైందండి? క్రోమా కటౌట్లో ఉంటుందండి క్రోమా. మరి ఇప్పుడు నేను గ్రీన్ మ్యాట్ ఎక్కడ వీడియోలు చేయాలి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. దానికి కూడా ఒక ఆప్షన్ ఉందండి. సపోజ్ ఇక్కడ ఒక ఫారెస్ట్ ఉంది, ఈ ఫారెస్ట్లో దీని కొంచెం వీడియో లెంత్ పెంచుదాం. లెంత్ పెరగట్లేదు కాబట్టి సింపుల్, దీన్ని డూప్లికేట్ చేసుకుందాం. డూప్లికేట్.
సో ఇలా ఉంది. ఇప్పుడు మళ్ళీ పిఐపిలోకి వెళ్ళేసి నేను ఇక్కడ ఒక లయన్ లయన్ సో కట్అవుట్ క్రోమా స్ట్రెంగ్త్ ఎలా ఉందండి? ఎడిటింగ్ బాగుందా? సో ఇలా ఎడిటింగ్. మరి ఇవన్నీ మనం గ్రీన్ మ్యాట్ తోటి చేస్తున్నాం. గ్రీన్ మ్యాట్ కాకుండా చేయాలంటే ఇక్కడ కూడా మనకు ఒక ఆప్షన్ ఉంది. కాకపోతే కొంచెం కొద్దిగా కనిపిస్తుందండి. ఎలా అంటే చూపిస్తాను. వీడియో సరే, ఇదే బ్రేకింగ్ న్యూస్ తీసుకొని పిఐపి ఇక్కడ ఏమి గ్రీన్ మ్యాట్ ఉందా అండి? ఈ లేడీకి గ్రీన్ మ్యాట్ చూడండి. ఉందా? గ్రీన్ మ్యాట్ ఉందా? లేదు. సో ఇక్కడ సేమ్ మళ్ళీ కట్అవుట్కి వెళ్ళేసి కట్అవుట్ అనండి. ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, కట్అవుట్ చూడండి. ఇలా అంటే వితౌట్ గ్రీన్ మ్యాట్ తో కూడా మనం ఇలా వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనము అర్థమైందండి ఇక్కడ వరకు మీకు? వితౌట్ గ్రీన్ మ్యాట్ తోటి కూడా కట్అవుట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫోటో కూడా కట్అవుట్ వస్తుందండి మనకి. ఫోటో కూడా సేమ్ బీజీ రిమూవ్ లాగా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు సపోజ్ సుధీర్ సార్ ఫోటో ఉంది ఇక్కడ, కట్అవుట్ సో ఇలా చూడండి. అంటే బీజీ రిమూవ్ లాగా కూడా మనకి ఇలా యూజ్ చేసుకోవచ్చు. అంటే గ్రీన్ బ్యాక్గ్రౌండ్ తోటి ఆ, అలాగే గ్రీన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా మామూలుగా మనం వీడియో షూట్ చేసి ఎలాంటి గ్రీన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా కట్అవుట్ తోటి చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ ఒకటి చూపిస్తా అండి ఇంకా మీకు. ఇప్పుడు నేను కొన్ని బ్యాక్గ్రౌండ్స్ తీసుకుంటున్నాను, కొన్ని వీడియోస్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి వీటికి ట్రాన్సిషన్ ఇస్తున్నాను. వీడియో కూడా మీకు డ్యూరేషన్ ఎంత కావాలంటే అంత తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అండి వీడియోలో కూడా. సో నేను ఇక్కడ ఇప్పుడు చూడండి, నేను కొన్ని క్లిప్పింగ్స్ తీసుకున్నానండి, కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ పిఐపికి వెళ్ళి నేను ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని ఇలా ఉంచేసి కట్అవుట్కి వెళ్ళేసి కట్అవుట్. ఎస్. చూడండి, అవి మాట్లాడుతుంటే వెనక స్లైడ్స్ చేంజ్ అవుతుంది. అంటే వీడియో ఎడిటింగ్ మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా ఓకేనండి, అర్థమైందండి? వెనక స్లైడ్స్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం లేదండి, సింపుల్ గా మనము వీడియోకి వెళ్ళేసి వీడియోలు కొన్ని క్లిప్పింగ్స్ వీడియోలు కొన్నే ఉండాలండి. అంటే మన లెంత్ అనేది తక్కువ ఉండాలి, డ్యూరేషన్ అనేది తక్కువ ఇచ్చేసి ఇలా వెంటనే స్లైడ్ మూవ్ అవుతుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో కొన్ని క్లిప్పింగ్స్ అనేది మీరు గూగుల్ నుండి డౌన్లోడ్ చేసుకోండి, డ్యూరేషన్ తగ్గించండి.
తగ్గిచ్చేసి ఇలా పెట్టండి. మీరు ఒక వీడియో పెట్టేసి దాన్ని కట్అవుట్ అనండి. బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా పర్లేదు. గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్ ఒక వీడియో షూట్ చేసేసి మీరు అలా పెట్టేసి ప్రాపర్‌గా సెట్ చేయండి. ఎక్కడుండాలి పిప్ ద్వారా అనేది జెప్పేసి. సో, ప్రాపర్‌గా సెట్ చేసేసి మీరిలా చేసేస్తే వెనక తను మాట్లాడుతుంటే ఇలా బ్యాక్‌గ్రౌండ్ అనేది ఇలా మూవ్ అవుతుంటే కూడా చాలా అందంగా ఉంటుంది. సో, మీరిక్కడ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, స్టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు, ఏదంటే అది యాడ్ చేసుకోవచ్చు. మీరు మీ ఓపికని బట్టి వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో, ఇది. పిప్ ద్వారా మనకి పిఐపి ద్వారా మనం ఇంతకుముందు ఫోటోస్ చేసాం గదండీ! ఫోటోస్ మీద ఫోటోస్ తీసుకోవచ్చు. వీడియోస్ మీద వీడియో కోసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ వీడియో ఉంది గదా! నేను పిఐపి తీసుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఫోటో మీదకెళ్ళి ఏదన్నా ఒక ఫోటో తీసుకోవచ్చు. సో, మీకు క్లియర్‌గా కనిపించడానికి సుధీర్ సార్ ఫోటోనే తీసుకుంటున్నాను. ఇక్కడ ఇలా పెట్టేసి దీన్ని కటౌట్ అందాం. సో, ఇలా. సో, ఇలా. మీరు పైన నేను ఫోటో పెట్టాను మామూలుగా స్టిక్కర్ పెట్టొచ్చు, ఫోటోస్ పెట్టొచ్చు. ఏదైనా అలా పెట్టుకోవచ్చు. అది పిఐపి ద్వారా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అని ఇంకా చెప్తున్నారనుకుంటున్నారా? లాస్ట్ అండి ఇంకా ఈ వీడియోలో వచ్చేసి వీడియో ఎడిటింగ్ చేస్తుంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు ఇది వినిపించకపోవచ్చు. ఇక్కడ బాబు మోహన్ ఏమంటాడంటే ఎందుకు, ఏమిటి, ఎలా అంటుడు. సో నేను ఆ టెక్స్ట్ ఇక్కడ రావాలి. సో టెక్స్ట్ మీదకి వెళ్ళేసి ఫస్ట్ ఎక్కడ వస్తుంది ఎందుకు అనేది ఇక్కడ వస్తుంది. ఎందుకు అనేది ఇక్కడ వస్తుంది. సో టెక్స్ట్కి వెళ్ళేసి ఇక్కడ నేను నా కీప్యాడ్ని తెలుగులోకి చేంజ్ చేస్తున్నాను. ఎందుకు. సో ఇది కొంచెం ఇలా అనేసి నేను దీన్ని బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఎందుకు అనగానే వెంటనే వస్తుంది. ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు వెంటనే ఏమిటి అని వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ టెక్స్ట్కి వెళ్ళేసి ఏమిటి ఎలా కూడా వెంటనే వస్తుంది. ఎలా లాస్ట్కి బాగుంది బాగుంది అని వచ్చేసింది. సో మళ్ళీ టెక్స్ట్ తీసుకొని బాగుంది బాగుంది అని మనం ఏదన్నా ఎమోజీస్ కూడా పెట్టుకోవచ్చు. అంటే అక్కడ వచ్చే టెక్స్ట్ని బట్టి కూడా మీరు ఆ టెక్స్ట్ అనేది ఇలా అంటే చూడండి ఇన్స్టాగ్రామ్లో వచ్చేసేది మామూలుగా మనం వీడియో మాట్లాడుతుంటే కింద క్యాప్షన్స్ రావడం కానీ లేకపోతే ఇలాంటి టెక్స్ట్ పెట్టడం కూడా చేసుకోవచ్చు. అది తెలుగులో కూడా చేసుకోవచ్చు, ఇంగ్లీష్లో చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది వీడియో ఎడిటింగ్, ఫొటోస్తో వీడియో ఎలా చేయాలి, వీడియోలో స్లో స్పీడ్ ఎలా పెంచుకోవాలి, రా వీడియోని ఎలా చేసుకోవాలి. సో ఇదండి, ఇది ఏదైనా సరే మీకు ఇవాళ ఇదన్నీ వినేసరికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. బట్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం వస్తుంది. కాకపోతే ప్రాక్టీస్ చేయండి. దీని మీద రోజు ఒక 1 అవర్ అనేది టైం స్పెండ్ చేయండి, కంపల్సరీ వస్తుంది. ఇది మంచి ఫ్రెండ్లీ యాప్ అండి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ, మన సుధీర్ సార్కి, శ్యామ్ సార్కి, అలాగే మెంటార్స్ అందరికీ, ఇన్ఛార్జీలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతసేపు నన్ను భరించిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓ టు యూ సార్, ఓ టు ద హోస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్. సో ఫ్రెండ్స్, ఎలా అనిపించింది? సో అందరూ దయచేసి హ్యాండ్ రైస్ చేసుకొని మాట్లాడుతుంటే మాత్రమే మీ నోటిఫికేషన్ తాళాలు తీసేస్తా. అంతే కదా? చాలా ఇబ్బంది పెట్టాను కదా మేడం. ఏమో ఏదో ఒకటి క్వశ్చన్ చేస్తున్నారు, ఏమైనా అంటే చాట్ చేయండి అంటున్నారు, మాట్లాడదాము నోరు తెరిసి అంటేనేమో కట్టేశారు గట్టిగా.
అంతే కదా. ఓకే, నేను తీసేస్తానండి, తాళాలు తీసేస్తాను. కాకపోతే దయచేసి చెప్పిన చిన్న రిస్ట్రిక్షన్ మాత్రం ఫాలో అవ్వాలి. అంతే కదా. సో మన పార్టిసిపెంట్స్ అంటేనే ఆల్రెడీ సగం ట్రైనర్స్ అయిపోయారు, ఎందుకంటే సగం రోజులు అయిపోయాయి కదా. ఎస్, థ్యాంక్ యూ. భూపతి గారు మాట్లాడచ్చు, అన్మ్యూట్ ఇచ్చాను. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. సార్ నాకు మొదటి నుంచి అది అర్థం కాలేదు సార్, నాకు ఎట్లా తీసుకోవాలి సిస్టమ్ నుంచి అనేది. మీరు సార్ అంటే కంప్లీట్ ఇన్వాల్వ్ కాలేదా కదా. సార్ నాకు ఇన్వాల్వ్ అయ్యాను నేను, బట్ ఏంటంటే నాకు అర్థం కాలేదు ఎట్లా సిస్టమ్ అక్కడ చూపిస్తున్నారు కానీ నాకు అర్థం కాలేదు అది. అచ్చా, అచ్చా. మీరు అసలు ఇన్షాట్ డౌన్లోడ్ చేశారా సార్?